జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. నా పేరు నవ్య భార్గవి. మాది ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా నుంచి మేమైతే కంచి రావడం జరిగిందండి. కాంచీపురంలో ఎక్కువగా తమిళే మాట్లాడతారండి. మన తెలుగు వాళ్ళకి ఇక్కడ రూమ్స్ కావాలంటే చాలా ఇబ్బంది పడాలి. ఎందుకంటే మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం. మనకేమో తమిళ్ రాదు, వాళ్ళకి తెలుగు రాదు. అలాంటి సమయంలో సేమ్ మాకు కూడా అదే పరిస్థితి ఎదురైందండి. అలాంటి సమయంలోనే మనకి మన హిందువులందరికీ హిందూ ధర్మసత్రం అనేది అయితే ఇక్కడ ఉందండి. ఈ ధర్మసత్రం అడ్రస్ వచ్చి కాంచీపురం గుజరాతీ ధర్మసత్రం బ్యాక్ సైడ్ మనకైతే ఈ హిందూ ధర్మసత్రం ఉందండి. మన తెలుగు వాళ్ళకి ఈ తమిళనాడులో హిందూ ధర్మశాల ఉందని తెలియగానే మేమైతే వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం జరిగిందండి. వాళ్ళు చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. మేము ఇక్కడికి నలుగురు రావడం జరిగిందండి. ఇప్పుడు ఇక్కడ రూమ్స్, ఫుడ్ అన్నీ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఒక అమౌంట్ కూడా తీసుకోరండి. ఇప్పుడు మేము రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటని చూపిస్తాను పదండి. మనకి కరెంటు పోయినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మనకి ఇన్వర్టర్ కూడా ఉందండి. ఇప్పుడు మీకు హాల్ చూపిస్తానండి. ఇగో మీరు చూస్తారు కదా, ఇక్కడ మనకి చేపలు కూడా ఉంటాయండి. ఇగో ఇది మొత్తం హాల్ అనమాట. ఇక్కడ మనకి లాకర్ సిస్టమ్ కూడా ఉందండి. సింగిల్గా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ రూమ్ ఇస్తారండి. ఇక్కడ మనకి ప్యూరిఫైడ్ వాటర్ కూడా ఉంటుంది. మీకు ఇప్పుడు రూమ్ చూపిస్తాను రండి. మనకి ఇక్కడ ఏసీ కూడా అవైలబుల్గా ఉందండి. ఏసీ కనుక వాడుకుంటే దానికైతే మనం బిల్ పే చేయాలి. ఇక్కడ రూమ్ వచ్చి అయితే ఒక 5 మెంబర్స్ ఈజీగా హ్యాపీగా పడుకోవచ్చు అనమాట. ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి అన్నీ చాలా బాగుందండి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. మేము తీసుకున్న రూమ్ ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను. మనకి ఈ రూమ్లో అయితే 2 బెడ్స్ ఇచ్చారండి. ఇందులో కూడా ఈజీగా మనం ఒక 8-6 మెంబర్స్ వరకు పడుకోవచ్చు. ఇదిగో మా పిల్లలు. మనకి హిందూ ధర్మసత్రం వచ్చి ఒక ఫ్లోరే కాదండి, పైనుంచి కిందకి 3 ఫ్లోర్స్ ఉన్నాయి. 3 ఫ్లోర్స్లోని మనకి రూమ్స్ అండ్ హాల్ అవైలబుల్గా ఉంటుందండి. ఇక్కడ పైన వచ్చి బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. ఒకేసారి 40 మెంబర్స్ వచ్చి హ్యాపీగా ఫ్రెష్ అవ్వచ్చు అనమాట. అంత నీట్గా అయితే బాత్రూమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూస్తుంది వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అండి. మీరు ఎప్పుడైనా కంచి వస్తే కనుక మన తెలుగు వాళ్ళు వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చాలా మంచి రూమ్స్, మనకి భోజన సదుపాయం కూడా ఉందండి. మనం ఒకవేళ 1 గంట ముందు చెప్పామంటే వాళ్ళు ఫ్రీగానే మనకి భోజనాలు ఏర్పాట్లు కూడా చేస్తారు. లేదు మాకు బయట ఫుడ్ పడదు అనుకుంటే పైనే గ్యాస్ స్టవ్ ఉంటాయండి. మనమే ఓన్గా వండుకొని తినచ్చు. అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మన తెలుగు వాళ్ళు ఎవరైనా సరే తమిళనాడులో కాంచీపురం వస్తే కనుక ఈ హిందూ ధర్మసత్రాన్ని కాంటాక్ట్ చేయండి. జై శ్రీరామ్. భారత్ మాతకి జై.